ఎవరు మాట్లాడద్దు. ఓం శ్రీ ఆంజనేయ శ్రీమాత్రే ఎవరికి నచ్చింది వాళ్ళు మనసులో భావజ్ఞానం చేసుకోవాలని. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గంధంగూడ తీరంచెరు గ్రామంలో మధ్యలో ఉన్న అమ్మవారు ఇండస్ వ్యాలీ బుద్ధం విలాస్ చుట్టుముట్టూరుగా నివాస గృహాల మధ్యలో ఉన్న చిన్నగా ఉండింది దేవాలయం. గత 30 ఏళ్ళ 40 ఏళ్ళ చూసిన వాళ్ళంతా ఆ దేవాలయాన్ని మొదటి నుంచి ఈ ప్రాంతంలో ఒక దేవాలయ ప్రాంగణం ఏర్పడుతుంది అని చెప్పి సంకల్పం చేసుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భగవత్ కటాక్షంతో దినదిన ప్రవర్తమానం అవుతుంది. గ్రామదేవతగా ఎల్లమ్మ, పోచమ్మ తల్లి, ఆ తర్వాత ఈశ్వరుడి యొక్క దేవాలయం కాశీ విశ్వేశ్వరుడు, ఆ పక్కనే గణపతి, మొన్నే పక్కకి ఓ దేవాలయాన్ని వాసవి అమ్మవారి యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది.
ఈరోజు ఈ 3 రోజుల కార్యక్రమంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయ స్వామి, నాగదేవత, నవగ్రహ దేవాలయ మంటపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మంటపంలో ఆ భగవత్ కటాక్షంతో భక్తుల యొక్క సహకారం ఎంతో ఉత్సాహంతో ధర్మం అనేది విముడీకృతమైంది. దాన్ని ప్రేరేపించి ఈ ప్రాంతాన్నంతా కూడా దైవమయంగా చేసి అందరికీ ధర్మ మార్గం అంటే ఇది, ఈ రకంగా మనం జీవించాలి, మనం దేవాలయాన్ని కాపాడుకోవాలి, స్థలాన్ని కాపాడుకోవాలన్న మంచి సంకల్పంతో ఎవరు ఎక్కడి వాళ్ళు ఎవరికీ తెలియదు, పక్కకు కూర్చున్న వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, కానీ భగవంతుడి కోసం వచ్చి కూర్చొని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా దైవ బలంతో దైవశక్తితో నిండి అందరికీ శుభ కటాక్షాలు ఈ నివసిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సర్వదేవతా సన్నిధిగా వెలసి ఆ అమ్మవారి కటాక్షం, సుబ్రహ్మణ్యేశ్వరుడి, ఈశ్వరుడి, హనుమంతుడి నవగ్రహాలు, ఆ తర్వాత నాగదేవత కటాక్షం అందరికీ అందాలని నిత్య కైంకర్యం చేస్తూ ఆ ధర్మాన్ని కాపాడుతూ జీవనాన్ని గడుపుతున్నటువంటి పంచకులం భక్తుల యొక్క బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ తరతరాలుగా కూడా వాళ్లే కాకుండా వాళ్ళ పుత్రులు కూడా ఈ దేవాలయానికి మేము కూడా భక్తులం ఎల్లవేళలా ఈ దేవాలయాన్ని కాపాడుతూ ఉంటామని చెప్పి సేవ చేస్తూ ఉన్నారు. అదే రకమైన పరంపర కొనసాగాలని 3 రోజులుగా ప్రతిష్ఠా కార్యక్రమం. రెండవ రోజున చండీ హోమం బ్రహ్మాండంగా చేసాం, రుద్రోహం చేసి చాలా మంది కూర్చున్నాం. 3వ రోజున ప్రతిష్ఠా కార్యక్రమం మాధవానంద సరస్వతి స్వామివారి కటాక్షం ఈ కార్యక్రమం నిర్వహించాం. సర్వేజన సర్వేజన ఎన్ని సంవత్సరాల నుంచి అర్చకులుగా ఉన్నారు ఈ గుడిలో? ఫీలనిపిస్తుంది ఈ యొక్క పొలంలో నిలబడి మాట్లాడాలంటే. నేను ఉన్న పరిస్థితిలో ఈ యొక్క ఆలయంకి వచ్చినాక మా బావగారు దాదాపు 3 నెలలుగా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని కనతండ్రి తల్లి అలాగా చూసుకొని ఈరోజు నాకు ఈ ఒక ఆలయంలో అర్చకులుగా సేవ చేయడానికి నాకు ఈరోజు మా బావగారు ఇక్కడ పెట్టినారు. ఎప్పుడు కూడా వాళ్ళని తలుచుకొని ఇక్కడ అమ్మవారి సేవ చేస్తూ నా యొక్క పరిస్థితి మంచిగా అయింది. ఆ అమ్మవారి ద్వారా నా ద్వారా ఏం కాదు, నేను చేస్తున్న సేవ అమ్మవారికి నచ్చాలని చేస్తున్నాను కాబట్టి ఎవరికి నచ్చుకోవాల్సిన పరిస్థితి. అందుకు ఇక్కడ వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి చాలా పవిత్రమైన తల్లి. మేము ఏం తలుచుకున్నా కూడా మా మనసులో ఉన్న మనోకావితరత నెరవేరుతాయి. అలాగే పోచమ్మ తల్లికి కూడా మేము డైలీ కైంకార్యాలు చేస్తున్నాం. మన ఏదున్న కార్యక్రమాలు ఉన్నా కూడా మన బావగారు అయిన చంద్రశేఖర్ శర్మ గారి ఒక సూచనలు తీసుకొని మేము కార్యక్రమం జరుగుతామని చెప్పి ఈ యొక్క మాటలు చెప్పడానికి నాకు చాలా చూడండి స్వామి, ఇదండి మన సనాతన ధర్మం అంటే. ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు సార్. ఇప్పుడు సార్ వచ్చారు, ఒకసారి మాట్లాడారు. డెప్యూటీ మేయర్ గారు వచ్చారు. శ్రీరామచంద్ర ఆశ్రిత సమస్త కళ్యాణ అని హనుమ భక్తుడు మనకు తన భక్తి మార్గం ద్వారా నిరూపించాడు. శ్రీరాముని సైతం కూడా భక్తి మార్గం ద్వారా, మహావిష్ణువును కూడా ఈ భక్తి మార్గం ద్వారా ఎటువంటి వాళ్ళనైనా ఎదుర్కోవచ్చు, మనము మన జయం పొందవచ్చు అనే ఆశతోని భక్తితోని రామసేవ చేసుకొని నిరంతరంగా శ్రీరామనామ సంకీర్తనతోని ఆయన ఒక భక్తుడుగా నిలిచిపోయాడు, చిరంజీవి అయ్యాడు. కనీసం ఆయన చేసిన ఈ భక్తి సేవలో ఒక ఉడతా భక్తిగా ఒక్కొక్క మనిషి ఒక్కో రకంగా హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి, సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి, ఈ ధూపదీప నైవేద్యాలతో దేవాలయాలు నిలిచిపోవడానికి ప్రోత్సహిస్తూ ప్రతి వారు తోడ్పడతారని ఆశిస్తూ ఈనాటి ఈ ప్రతిష్ట, ఈ 3 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించినందుకు శ్రీ ఎల్లమ్మ రేణుకా తల్లి దేవాలయ కమిటీ సభ్యులందరికీ మరొకసారి కృతజ్ఞతలు, మీకు అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత
సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖంభోరుహ చంచరీకా నిరంతరం మంగళం మాతనోతు మంగళం మాతనోతు. జై శ్రీరామ్. పవన సుత హనుమానికి. ఇండస్ వ్యాలీ కాలనీ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న కాలనీ పెద్దలు, ఆలయ చైర్మన్లు, ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు గత 3 రోజుల నుంచి కూడా ఈ ప్రతిష్టాపన అందరూ కూడా చర్చించారు. వారందరూ కూడా వారితో పాటు ముఖ్యంగా మేము స్మరణకి మా దాతలు ఎవరైతే మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా కమిటీని కానీ ఈ దైవభక్తిని కానీ మన హిందూ సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూ దాతలందరూ కూడా మరొక్కసారి ఈ మీడియా పూర్వకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాతలతో పాటు మనతో మన సేవకులు కూడా కలుసుకోవాలి. స్వచ్ఛందంగా అందరూ వచ్చి మేమున్నాం, మేము పనిచేస్తామని సేవకులు అందరూ కూడా మేము మా కమిటీ తరఫున మనం అందరికీ ఒకటి వినియోగించుకోవాలనుకుంటున్నాం. మన ఆస్తులు అంటే ఇలాలు, ఇల్లులు, పొలాలు కాదు. వాటితో పాటు ఇది మన అసలైన సంప్రదాయం. ఇది మన ఆస్తి, మన తరతరాలకు ఇచ్చే ఆస్తి. ఈ ఆ తరాలు మనం ఉన్న కొన్ని వేల సంవత్సరాలు కొనసాగుతాయి. ఇది అత్యంత ప్రధానమైనది. అన్ని దిక్కులో కూడా ఇది వ్యాపించి మన హిందూ సాంప్రదాయం కానీ మన మతం కానీ అన్నీ కూడా అందరూ కూడా లోక కళ్యాణం జరగాలి. అందరూ కూడా చాలా అద్భుతం అమ్మ. చిన్న వయసులోనే మాకు ఈ అవకాశం చాలా మందికి దొరకదు. నాకు అవకాశం దొరికింది. అవకాశాన్ని మేము చాలా హృదయపూర్వక సంతోషంతో, విలకట్టలేని సంతోషంతో మా శత్రుల ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. పండితులు కూడా వాళ్ళకి చాలా అద్భుతంగా మాతోని కార్యక్రమాలు జరిపించడానికి చాలా సాధిస్తుంది.